హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట. సో లేవంగానే ఫస్ట్ వచ్చేసి మా అత్త కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసేసింది. సో నేను ఇక్కడ వచ్చేసి పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఒకరోజు అన్నం పప్పు, మరుసటి రోజు ఒకరోజు అన్నం పప్పు, ఇంకొక రోజు ఏమైనా టిఫిన్స్ అనేవి పెట్టిస్తాను స్కూల్కి పిల్లలకి. సో ఈరోజు వచ్చేసి ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్టవ్ మీద అయితే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను బుడ్డపప్పులు అయితే వేయిస్తున్నాను. ఈ బుడ్డపప్పులు వేయించేలోగా టీకి కూడా రెడీ చేసుకుంటాను. బుడ్డపప్పులు వేయేలోగా టీ రెడీ అవుతుంది. సో అంటే టీకి పెట్టేస్తాను అనమాట. టీ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. టీ కూడా పెట్టేసి బుడ్డపప్పులు వేగిన తర్వాత మళ్ళీ టీ అవుతుంది. టీ అయ్యేలోగా నేను పచ్చిమిరపకాయలు, టమాటాలు అవి అయితే నేను ప్రిపేర్ అయితే చేసేసుకుంటా. సో అందుకోసం టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా నేనైతే ఫాస్ట్గా పొద్దున్నే మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళే పని ఉంది కాబట్టి అందులో 7:30కే స్కూల్ బస్ అయితే వస్తుందన్నమాట. సో వాళ్ళని 7:30 కల్లా రెడీ చేసి వాళ్ళకంతా అన్నం తినిపించేసుకొని పొద్దున్నే పంపించుకోవాలి. సో వాళ్ళు వెళ్ళేంత వరకు అయితే హడావిడిగా అయితే పని అయితే ఉంటుంది. సో కొంచెం కూడా ఖాళీ అనేది ఉండదన్నమాట. హడావిడిగా వాళ్ళని రెడీ చేయడం, పంపించడం అదే పనే ఉంటుంది. సో వాళ్ళని పంపించిన వెంబడితేనే నేనైతే ఒకటి అంటే వాళ్ళు 7:30కి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతారు, బస్ ఎక్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు వెళ్ళిన వెంబడితేనే నేనైతే కనుక ఒకటి స్కూల్ యూనిఫామ్ అయితే అర్జెంట్ అయితే ఉంది. అంటే లంగా అయితే కుట్టించాను కానీ స్కూల్ అంగి అయితే కుట్టివ్వలేదన్నమాట. సో ఈరోజు కావాలి అని అంటే అమ్మాయి పొద్దున్నే వచ్చింది. సో సర్లే పిల్లలు వెళ్ళిన తర్వాత నేను వెంబడే కుట్టిస్తాను. వాళ్ళకు 9కి అనమాట స్కూల్. గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసి 9కు ఉంటుంది ఉండూరులోనే, మా ఊర్లోనే. సో వాళ్ళకు 9కి వెళ్తారు కదా, మీరు 8:30కి రా అని చెప్పాను. 8:30 కల్లా నేను స్కూల్ షర్ట్ అయితే కుట్టేయాలి. సో 7:30 నుంచి 8:30 అంటే 1 అవర్లోగా నేను స్కూల్ షర్ట్ అయితే కుట్టేశాను. ఆ పాప కూడా నేను కరెక్ట్గా కుట్టిన టయానికి ఆ పాప కూడా వచ్చేసింది. సో తీసుకుని అయితే వెళ్ళింది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట. షర్ట్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది. సో మీతో షేర్ చేద్దామనేసి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో ఇక్కడ కింద మనం ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకొని ఇంకా జోబీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ప్లస్ బుట్టల వీడియోస్ కూడా బుట్టలు కూడా అల్లుతూ ఉంటాను ప్లాస్టిక్ వేర్ తోటి. అలాగే వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తుంటాను. నేను ఇంట్లో ఏ విధంగా ఉంటాను, నా వర్క్ ఏంటి మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా, వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడైతే నేను షర్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. ఇది మనకు క్రాస్ రాకుండా కింద షర్ట్ అనేది కొంచెం లాగుతూ కుట్టాలన్నమాట. లేదంటే మనకు క్రాస్ పొర మాదిరిగా వస్తుంది. సో అది జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోస్లో నేను బాయ్స్ షర్ట్ కుట్టే విధానం చూపించాను, కటింగ్ విధానం చూపించాను. అలాగే గర్ల్స్ షర్ట్ కుట్టే విధానం, కటింగ్ విధానం అన్నీ అయితే మీకు చూపించాను. వీడియోస్ చూడకపోతే కనుక ప్లేలిస్ట్లో స్కూల్ యూనిఫామ్ అనేసి ఉంటుంది, దాంట్లో చూడండి. మీకు స్కూల్ యూనిఫామ్ మొత్తం అయితే ఉన్నాయి, గర్ల్స్వి బాయ్స్వి అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. కాలర్ కూడా మీరు భయపడేది కాలర్ కానే కదా, కాలర్ ఒక్కటి కొంచెం కష్టం అంటున్నారు. సో కాలర్ కూడా నేను చాలా ఈజీ పద్ధతిలో అయితే మీకు చూపిస్తాను. సో స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నేను ప్రెస్ అప్ అవుదాం అనేసరికి మళ్ళీ జిరాక్స్కి అయితే వచ్చారనమాట. ఇంకా జిరాక్స్ అయితే చేస్తున్నాను. ఇట్లా మిషన్ కుట్టుకుంటూ ఇలా జిరాక్స్కు ఏదో ఒక వర్క్ అయితే నేనైతే ఉండనే ఉంటుంది నాకు. సో ఇప్పుడైతే నేను షర్ట్ కుట్టేసరికి ఆ పాప వచ్చి తీసుకెళ్ళినమాట మళ్ళీ జిరాక్స్కి అయితే వచ్చారు. సో జిరాక్స్ అయితే తీస్తున్నాను అనమాట. జిరాక్స్ తీసి నేను ఇంకా ప్రెస్ అప్ వేయాలన్నమాట. ప్రెస్ అప్ వేసి ఇంకా మామూలుగానే నా మిషన్ నేనైతే కుట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా పిల్లల్ని బడికి పంపించి ఇంట్లో పనుల్లో చేసుకొని ఇంకా మిషన్ అయితే నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటాను. మిషన్ సాయంత్రం వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను. పిల్లలు వచ్చేంత వరకు స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. పిల్లలు వచ్చేంత వరకు మిషన్ కుడుతూనే ఉంటాను. పిల్లలు వచ్చిన తర్వాతనే నేను వంట చేసుకుంటూ వాళ్ళకి హోంవర్క్ చేయించుకుంటూ ఈ విధంగా నా లైఫ్ స్టైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇదే పద్ధతి నాకు అనమాట. పొద్దున్నే పని, తర్వాత ప్రెస్ అప్ అయిన తర్వాత మిషన్ స్టార్ట్ చేస్తాను. ఈవినింగ్ మా పిల్లలు 5:30కి వస్తారు. 5:30 వరకు అయితే నేను మిషన్ కుడుతూనే ఉంటా. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళకు హోంవర్క్ చెప్పుకుంటూ వాళ్ళకు కొంచెం వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేస్తాను అనమాట. సో ఇంకా నైట్ అంతా వాళ్ళతోనే ఉంటాను.
సో నైట్ వరకు వాళ్ళు నిద్రపోయేంత వరకు అయితే వాళ్ళతోనే ఉంటాను. ఒక్కొక్కసారి అర్జెంట్ జాకెట్లు ఏమన్నా ఉంటే నైట్ కట్ చేస్తా, లేదంటే అస్సలు కట్ చేసుకోను. నేను నైట్ మార్నింగే కట్ చేసుకుంటాను అనమాట. ఇంక అక్కడికి నాకు అలసట వస్తుంటుంది. పిల్లల్ని పండబెట్టుకో ఒక్కొక్కసారి పిల్లల కంటే ముందు నేనే నిద్రపోతూ ఉంటా. సో ఈ విధంగా ఉంటుంది నా లైఫ్ స్టైల్ అయితే. ఈవినింగ్ అయ్యేసరికి చాలా టైర్డ్గా ఉంటుంది. అందులో మధ్యలో మళ్ళీ వాలంటరీ వర్క్ కూడా ఉంది కదా, సో చాలా చాలా బిజీగానే ఉంటా. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి.